చేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాం. ఇవాళ ఈ ఆర్టికల్ రెడీ అయిపోయింది, ఇది కోయిద్దాము. ఓకే, ఫస్ట్ మనం పూణే దోసకాయలతో స్టార్ట్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. కోద్దామండి పూణే దోసకాయలు. మొన్న కొన్ని వదిలేసాము, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి పెద్దవి అయినాయి, చూసారా ఏ సైజులో ఉన్నాయో. ఓకే, ఈ సైజువి మనకి 3-4 ఉన్నాయండి. ఇలాగా ఈ కలర్లో రెడీ అయినవి మనం బయట వదిలితే దగ్గర 6 నెలల వరకు ఉంటాయంట. ఇవి సాంబార్లో వాడతారట, మోస్ట్లీ తమిళనాడు సైడ్. ఓకే, దీని పూణే కీర అంటారండి, నాటు కీర దోసకాయ అన్నమాట. ఓకే, నేనైతే ఇది 1 నెల బయట వదిలి చూసాను, ఏమీ అవ్వలేదు. ఎక్స్పెరిమెంట్కే, లైక్ ఎంత ఉంటుందా ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఏం అవ్వలేదండి నిజంగా. లోపల కూడా మెత్తగా కూడా అవ్వలేదు. ఓకే, సీడ్స్కి ఒకటి వదిలేయాలి, సీడ్స్కి ఒకటి వదిలేస్తాను, ఇంకొక 2 కోద్దాం. తర్వాత మనం ఫ్రెష్గా తినటానికైతే లేతవి అయితే బాగుంటాయండి. ఇవి కొంచెం గింజలు వచ్చినవి అయితే ఇంకొంచెం కసకసమంటాయి. ఓకే, అంత లిక్విడ్ లాగా జ్యూసీగా ఉండవు అన్నమాట. పచ్చడి బాగానే ఉందండి, రోటి పచ్చడి బాగానే ఉంది. ఇవి కోద్దాం. అయ్యో, ఇది వదులుదాం అనుకున్నాం కదా, ఇంకోటి వదులుదాం. సీడ్స్కి వదులుదాం అనుకున్నాం కదా, ఆ కింద ఒకటి ఉంది. ఇది లేతగా ఉంది, ఇది కోసేద్దాం, తినటానికి బాగుంటుంది. ఓకే, పొట్లకాయలండి. ఇవ్వండి, ఇది ఉంది కదా, ఇది మనం విత్తనాలు ఉంచుతాం. పొట్లకాయ ఇక్కడ ఒకటి ఉంది. మొన్న వారం కన్నా కొంచెం తగ్గినాయి. ఇవి కోద్దాం. గుత్తి బీరకాయలు, ఇవి కూడా అంతే లేతగా ఉన్నాయి. కూరకి తొక్కతో పాటు వండుతాను. కొంచెం పెద్ద సైజు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే అవి తొక్క తీసి వండుతాను. ఇంకా లైక్ టెండర్ వే అనుకోండి, పచ్చళ్ళకి కూడా బాగుంటాయి. బట్ ఇవైతే మాత్రం మనం పొట్టల్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అన్నమాట వండితే తొక్కతో పాటు. చాలా చాలా లేతగా ఉంటుందండి. ఎప్పుడన్నా ఎవరన్నా ఇవి పెంచుతూ ఉంటే కనుక తొక్కతో పాటు వండి ట్రై చేయండి, లేతగా ఉన్నవి చాలా బాగుంటాయి. బీరకాయ, చిత్రాల బీర,
ఇదిగోండి ఇన్ని వచ్చినాయి బీరకాయలు. బీరకాయలు అండి, చిత్రాడు బీర. ఇవి గుండ్రంగా ఇలా రౌండ్గా తయారవుతున్నాయి. కొన్ని ముదిరిపోయినాయి అటేపు. ఇలా రౌండ్గా పుట్టిగా బుజ్జిగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి బీరకాయలు, చిత్రాడు బీర. ఫస్ట్ ఇయర్ ఇక్కడ వేసాం కదా మనం పసుపు. ఇదిగోండి పసుపు పువ్వు చాలా వాసన వస్తుంది అని కామెంట్స్లో రాస్తున్నారు. పువ్వు ఎంతో నిజంగానే పసుపులో ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అన్నమాట. పసుపు దంచినప్పుడు వచ్చిన వాసన వస్తుందండి, చాలా బాగుంది. ఓకే, ఇది అన్ని ముదురు దుంపలు అన్నమాట. అండ్ ఈ టైం మనకి అంటే వినాయక చవితి టైంకి పువ్వులు పోస్తాయి అనుకోండి. అన్నీ ఒకసారే పూసినాయి చూడండి. ఇవాళ ఈ గుత్తి బీరకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అండి. భలే బాగుంటుంది. నాకు ఈ బుద్ధి అవ్వట్లేదు. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇగో అమ్మో, ఇప్పుడు ఈ ఏరుకోవటం కనపడటం కూడా కష్టమే. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో ఈ రెండు కోస్తాను. గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. పొడవ వెరైటీ ఇందాక కోసం కదా, ఇక్కడ లేవు. ఇది కూడా కోసేయచ్చు, లేకపోతే ముదిరిపోతుంది. ఇగో మళ్ళీ వారానికి ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. ఓకే, ఉపాధిలాగా కనపడుతున్నాయి కదా. ఇవి మనకి లాస్ట్ ఇయర్ వింగ్డ్ బీన్స్ కాసినాయి కదా, పర్పుల్ కలరు గ్రీన్ కలరు. అవ్వండి, ఒకటి పర్పుల్ ఒకటి గ్రీను, ఇంకొకటి ఏమో ఎక్స్ట్రా లాంగ్ అని ఆ చివర వేసాను. అది చాలా పొడవు అయినాయి అన్నమాట. ఇది మొన్న పందిరి పడిపోయినప్పుడు ఎత్తి మళ్ళీ పెట్టాము. ఈ శుభ్రంగా లాగేసినాయి. బాధ అనిపించింది. చక్కగా బాగా పెరిగే ఒక తీగ ఊడిపోయినట్టు. ఒక మైనస్ ఇక్కడ ఒకటి. ఓకే, ఆగాకరకాయలు ఉన్నాయండి అక్కడక్కడ. మనకు చక్కగా ఇంటి దగ్గర బాగా కాస్తుంది. ఇక్కడ కూడా మా ఆడపిల్లలు బోల్డ్ ఉన్నాయి, కానీ చెప్పాను కదా ఫీమేల్ మొక్క ఇది, మెయిల్ పక్కన లేదు. చాలా వరకు వేస్ట్ అవుతుంది. చూడండి, అక్కడ నుండి ఇంకా గార్డెన్లో అయితే పువ్వులు పోస్తున్నాయి. సో అక్కడ నుండి వెంటనే ఆ మొక్క మీద వాలినాక మళ్ళీ ఈ పువ్వు మీద వాలితేనే పాలినేషన్ అవి కాయ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ వేరే వాటి మీద వాలిని అనుకోండి, ఆ పాలిన్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. సో అలాగా మేబీ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వేస్ట్. ఇది చక్కగా పాలినేషన్ అయినాకే. పాలినేషన్ అయినాక పండిపోతున్నాయి. లోపల ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి చూడండి ఎలా ఉందో, చిన్న కాయ.
నాటకాయల్లాగా ఉన్నాయండి ఇవి. కాకపోతే ఈ పాదులు పెరిగినాయి అంటే దీని ప్లేస్ ఉండదు, ఎందుకంటే అవి చాలా ఎక్కువ ఆకులు, అవి తీగలు చాలా విపరీతంగా వస్తాయి. దీనికి మళ్ళీ చేడు పట్టింది, మధ్యలో బూడిదేసాము, కొంచెం తగ్గింది, మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ వేస్తాం బూడిది ఇవాళ. దేవుడు ఇక్కడ కొంచెం గెత్తమయ్యవా, కాయలు అంత బాగా పెరగట్లేదు. ఆగాకరకాయకి వెలగ చెట్టు దగ్గర ఉంది చూడు మొక్క, అదైనా వేయలే పర్లే. చూడాలి, చూసుకోండి. అండ్ ఇంకొక టిప్ చెప్తానండి, ఒకవేళ ట్యూబర్స్ కొనుక్కోవటం కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, అవి ట్రాన్స్పోర్ట్ నుండి వచ్చి, అంటే వాళ్ళు తీసి మనకి ట్రాన్స్పోర్ట్ చేసి మన దగ్గరకు వచ్చి మనం వేసే లోపల కుళ్ళిపోతున్నాయి. సో అవి రేట్ ఎక్కువగానే ఉంటున్నాయి దుంపలు, అండ్ పోతున్నాయి. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు. ఈ విత్తనాలతో చాలా బాగా కాస్తున్నాయండి. నేను హెజిటేట్ చేశాను ఎలా ఉంటుందో ఏమో అని. లాస్ట్ ఇయర్ ఇలా పండిన కాయలన్నీ ఒక దగ్గర ఇక్కడ వేసేదాన్ని, అక్కడ కూడా వేసేదాన్ని. ఇంటి దగ్గరికి వచ్చినాక కూడా ఒక గిన్నెలో వేసి ఊరుకున్నాను. మే నెల జూన్ నెలలో మళ్ళీ ఆ విత్తనాలు మనం వేసుకున్నాం అనుకున్నాం, ఒకే బ్యాగ్లో వేయండి అన్నీ, మొత్తం అన్ని ప్లాంట్స్. జర్మినేషన్ చాలా బాగా అవుతున్నాయండి, ఫ్రెష్ సీడ్స్. అంటే ఇప్పుడు కాయలు నెక్స్ట్ మే జూన్లోకి విత్తనాలు వేసేసుకుంటే మనకి చక్కగా ఈ పెరిగినాక మళ్ళీ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా అవి గట్టిగానే తట్టుకుంటున్నాయి ట్రాన్స్ప్లాంట్ షాక్ కూడా. సో అది కూడా మీరు భయపడక్కర్లేదు. విత్తనాలతో అయితే ఎన్ని మొక్కలు వస్తున్నాయో, అండ్ అప్పుడు మనకు బాధ ఉండదు, ఇది కాకపోతే అది, అంటే అది లేదు ఇది లేదు అని కూడా పెడుతూ ఉంటారు. సో అవి అయితే విపరీతంగా మొక్కలు భలే వస్తున్నాయండి. నాకు అలా వేసినట్లో ఒకవేళ 10 విత్తనాలు మొలిచినాయి అనుకోండి, అందులో 1 or 2 ఆడ మొక్కలు వస్తే మిగిలినవన్నీ మేలే వస్తున్నాయి ఈసారి. సో మనకి ఆ 2 మొక్కలైనా బాగానే వస్తున్నాయి, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి అన్నమాట. సో ఈసారి మీకు మార్కెట్లో సీజన్లో పండు కాయలు ఎస్పెషల్లీ ఒక 1/2 kg కొనుక్కుని వేసేయండి. మళ్ళీ సంవత్సరానికి ఫ్రీగా మీరు ఇంకెవరికన్నా కూడా ఇవ్వచ్చు. నేను ఇచ్చాను అలాగే ఎక్సెస్ ప్లాంట్స్ సీడ్స్తో వచ్చినాయి. ఓకే, సో ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇది సీజన్ కాబట్టి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇంకెక్కడ ఉన్నాయా? చాలా ఉన్నాయి, కనపడట్లేదు. ఇవి గ్రీన్ కలర్ ఆకులు అవి ఇవి అన్నీ కలిసిపోయినాయి. అండ్ వీటికి అసలు మనకి ఇబ్బంది పెట్టేది ఈ బీటిల్ లావే అన్నమాట. సో ఇవి కనపడినప్పుడు మనం బూడిద కానీ లేకపోతే ఏదైనా స్ప్రేస్ చేస్తే నీమ్ ఆయిల్ లాంటివి, బూడిద బాగా పనిచేస్తుందండి. నీమ్ ఆయిల్ కూడా అవి ఎలాగోలా తట్టుకుంటున్నాయి, ఎలా ఒకలాగా బూడిద వల్ల ఉపయోగం ఉంటుంది. అటొచ్చండి.
ఒకవేళ మేల్ మొక్క కనుక పక్కన ఉంటాయండి, దీనికి డబల్ అవును. డబల్ ఏంటి, త్రిబుల్ కూడా అవును. ఇది చూడండి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ వేస్టే, అందులో సకాన్ని ఇదిగో ఇది వేస్ట్ చూసారా, అలా పోతున్నాయి అన్నమాట. ఇది నాటుకాయేనండి, చిన్నదే. ఇదిగోండి ఆకాకరకాయలు. ఓకే, నాటుకాయల్లానే ఉన్నాయి. ఇవి పెద్ద అవ్వట్లేదు, పండిపోతుంది చూసారా. లాంగ్ బీన్స్, ఇవి కట్టాక కొరికినవి అయితే ఏమీ కనపడలేదండి. అది వర్క్ అవుతుందనే అనిపిస్తుంది నాకు. లాంగ్ బీన్స్, బాగా పండింది అయితే చాలా తీగా ఉందండి. నేను ఈతకాయ అన్నాను కదా, ఈతకాయలానే ఉంది. కొంచెం పచ్చిగా ఉన్నాయి అయితే అంత బాగాలేదండి. లేట్ అయ్యే కొద్ది అవి భలే టేస్ట్ వస్తుంది. ఇవి సీడ్స్లో కూడా ప్రొపగేట్ చేయొచ్చేమో. స్టెమ్స్ బయట అలాగా విత్తనాలు ఇసిరితే ఎవరైనా దారిపోయే వాళ్ళు కూడా తింటారు. స్టార్ ఫ్రూట్స్ కూడా కొంచెం కొద్దామండి. కిందకి పండిపోయి రాలిపోతున్నాయి. ఇక్కడ పండినవి ఉన్నాయండి. ఇది మనకు కనపడలేదు కదా.
ఇదిగోండి, ఇవాళ కూడా చాలా బాగా అసలు మనం వేస్ట్ చేయకుండా ఏది పోకుండా కరెక్ట్ సైజులో హార్వెస్ట్ చేస్తున్నాం. చాలా తీగా ఉంటుందండి, తీగా ఉంది. కాకరకాయలు ఇవి కూడా స్టార్ట్ అయిందండి. మల్బరీస్ రాలిపోయి ఉన్నాయి. కాకరకాయలు, కొంచెం కాకరకాయలు కూడా వచ్చినాయి. ఈ ఎర్ర గోంగూర కూడా కోద్దామండి కొంచెం. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొద్దాంరా, నువ్వైతే బాగా కోస్తావు. అక్కడ ఉన్నాయి చూడు చిన్న బుట్టలు. వస్తావా? ఆకుకూరలు పండుమిరపకాయలు కూడా ఉన్నాయి అక్కడ. తెప్పిరమ్మా అన్నీ లక్ష్మి, ఇంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు, మిగిలిన పండుమిరపకాయలు ఒక ఇప్పుడు చాలు పచ్చివి. గోంగూర ఇంకా కొన్ని ఆకుకూరలు కొత్తవండి. ఈ మెయిన్ నాకు అవసరం ఉన్నా లేకపోయినా కట్ చేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి, లేకపోతే ముదిరిపోతాయి. మనం ఎవరికన్నా కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే మొక్కలు పాడైపోతాయి ముందు. ఇక్కడ ఆకుకూరలు తీసేసి ఇంకొక దగ్గర అయిపిస్తున్నాను. ఇక్కడ పాదులు ఏమన్నా పెడదాం. పందిర్లు వేసాం కదా, అండ్ ప్లేసులు కూడా మార్చుతూ ఉంటే బలానికి బాగా పెరుగుతాయండి ఒకే ప్లేస్లో కన్నా. ఈ ఒక 3-4 వారాలు కోసేసినాక ఇంకో బ్యాచ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇంకో 3-4 వారాలు మళ్ళీ కోసుకుంటే అవి రెడీ అయిపోతాయి. 3 వారాలు 4 వారాలకి కొత్తగా వేసిన సీడ్స్ రెడీ అవుతాయి అన్నమాట. సరిపోతుంది. గోంగూర బచ్చల కూర, కొంచెం చుక్క కూర కూడా కొంచెం.
చుక్కకూర కొంచెం వర్షానికి డ్యామేజ్ అయిందండి, మొక్కలు పోయినాయి కొన్ని. అండి ఇవి కూడా ఎదిగినాయి కదా, కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి. పండుమిరపకాయ తొక్కు చేసాం కదండి, గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది ఇది. ఒకసారి చేసుకుంటే మనకి వారం 10 రోజుల వరకు ఉంటుంది. మన గోంగూర అవైలబిలిటీని బట్టి చేసుకుంటున్నాం. గోంగూర, మందార్ గోంగూర ఇన్ అదర్ వర్డ్స్. మల్బరీస్ కింద రాలిపోతున్నాయి, లోపల ఉన్నాయి పండువి. లోపల ఇవి ఇంకొంచెం పెద్దవి అవుతాయేమోనండి, కొయ్యబుద్ధి అవట్లేదు నాకు. ఇవి పెద్దవి అవుతున్నాయి కదా, నెక్స్ట్ వీక్ ఆ 5 వీక్ కోసుకుందాం. అట్టిగల కూడా రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మొన్న ఎవరో కామెంట్స్లో రాశారు, ఇంకా లేట్ అయింది సార్ అంటే నవరాత్రులు, కానీ అది పండేటప్పటికి నిజంగా నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ చాలా టైం పట్టింది, స్లోగా, చాలా వేడిగా కూడా ఉంది, ఒక్క పోస్తూ చెమటలు కక్కుంటూ చాలా హారబుల్గా ఉంది ఇక్కడ క్లైమేట్. మెల్లిగా స్లోగా చాలా టైం తీసుకున్నాము. ఇవాళ ఎక్కువ కూడా వచ్చినాయి, ఎక్కువ వెరైటీస్ వచ్చినాయి, నాకు చాలా సంతోషం మాట. ఇవాళ ఏమేమి కోసామంటే పొట్లకాయలు, బొరబాటీలు, పండుమిరపకాయలు 2 రకాలు, గోంగూర 3 రకాలు, ఎర్ర గోంగూర, మామూలు గోంగూర, ముళ్ళ గోంగూర, ఇదేంటి చుక్కకూర, ఇది చుక్కకూర, ఇది బచ్చల కూర, స్టార్ ఫ్రూట్స్, ఇవి చిత్రాడ బీర, ఇది గుత్తి బీర, పొట్టి రౌండ్ వెరైటీ, ఇది పొడవు వెరైటీ,
ఇవి పూనా కీరా, పీనట్ బటర్, ఆగాకరకాయలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కాకరకాయలు చెప్పానా, ఓకే. సో అండ్ మన అరటి గెల, ఓకే. సో ఇవి పండేటప్పటికి 1 వీక్ పడుతుంది మనకి, ఇంచుమించుగా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి లేనప్పటికీ, ఓకే. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఇలాగా ఫుల్గా గార్డెన్ ఫుల్గా ఏవో పండుతూ ఉంటాయి, ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్ చాలా ఇదిగా ఉంది వాళ్ళ అన్నా కూడా ఆ మూమెంటే అలా అనిపించినా కూడా చాలా ఎంజాయ్ చేస్తామండి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనకి వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ అసలు మనకి ఇంకా నాకైతే ఎస్పెషల్లీ ఏ పని చేసినా అంత ఆనందం రాదు. మీరు షాపింగ్కి రమ్మన్నా కూడా నేను ఇల్లు దాటి బయటికి రాలేను, ఫామ్ కంటే పరిగెట్టుకుని రావాల్సింది. సో అంత ఆనందం వస్తుంది మొక్కల మధ్యలో ఉంటే. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేయలేకపోతే మీ ఫుడ్ గ్రోయింగ్ జర్నీ ఇమ్మీడియట్గా స్లోగా అయినా స్టార్ట్ చేయండి, ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. విషయాలు హ్యాపీగా అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.